హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం చాలా క్రూషియల్ వీడియో చేయబోతున్నాం. ఇది ఆర్ఆర్బీ CBT 1 గురించి. చాలామంది ఎగ్జామ్స్ ఇప్పుడని చెప్పి మాకు మెసేజ్ పెట్టడం జరిగింది. బట్ ఎగ్జామినేషన్ మనకి ఇంకా డేట్ అఫీషియల్గా రానప్పటికీ కూడా ఇట్ మే బీ హెల్డ్ ఇన్ మంత్ ఆఫ్ డిసెంబర్ ఆర్ జనవరి అనేది ఒక టాక్ అయితే ఉంది మనకి. అంటే ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే ఒక 90 days ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎప్పుడు పెట్టినా, లాస్ట్ వీక్ పెట్టినా కూడా మనకి ఒక 80 days అయితే పక్కా ఉంటుంది. 2.5 months పైన అయితే పక్కా ఉంటుంది. మరి ఈ యొక్క స్ట్రాటజీ ఏంటి? ఈ 90 daysలో 90 minutes ఎగ్జామ్ కోసం మనం స్ట్రాటజీ ఏం చేయాలి? 90 days 90 minutes ఎగ్జామినేషన్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ CBT 1. అలాగే దీంట్లో ఇదన్నీ మీకు తెలుసు, తెలియని వాళ్ళకి కాస్త కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది. 100 questions CBT 1కి సంబంధించి, 100 marks, 90 minutes టైం ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్, 1/3 నెగిటివ్ మార్క్. ఈ CBT 1 ఫర్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్, డిప్లొమా నుంచి బీటెక్ క్వాలిఫికేషన్ అందరికీ కూడా, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అందరికీ కూడా ఈక్వల్ అనమాట, సమానమే క్వాలిఫైయింగ్ నేచర్. CBT 2లో మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇది గట్టెక్కాలి మనకి. సో ఈ విధంగా చూస్తే మనకి ఈ యొక్క 100 questions ఎన్ని వస్తే మనకి క్వాలిఫై అవుతాము అనేది మనం చూద్దాం ఒకసారి. అలాగే ఏ టాపిక్స్ మేము పెట్టాలి? చాలా వాస్ట్ టాపిక్స్ ఉన్నాయి, అన్నింటి మీద పెడితే టైం సరిపోదు. అలాగే డీప్ వెళ్ళవసరం లేదు. చాలా మనకి ఏవైతే కావాలో టాపిక్స్ వాటిని ఎంచుకుని అవి ప్రిపేర్ అయితే చాలా అద్భుతంగా మీరు ఈ CBT 1ని క్రాచ్ చేయవచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్ని, ఈ టాపిక్స్ని మీరు నోట్ చేసుకుని ఫాలో అవ్వండి. యూ మస్ట్ సక్సీడ్, నాట్ డౌట్ ఎట్ ఆల్. సో మీకు ఆల్రెడీ ఒక 15 ఎన్నో మనకి 16 ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ చేశాను. నేను చూశాను, నేను చేయడం స్టార్ట్ చేశాను. ద ఓన్లీ ఛానల్ రూపా ఐఏఎస్ ఇన్ని క్వశ్చన్ని ఎవ్రీ డే అందిస్తుంది. ఈ 2 days నుంచి కూడా వేరే కారణాల వల్ల చేయలేకపోయాను, రేపు మళ్ళీ వస్తుంది. సో దీంట్లో భాగంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మెయిన్ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోండి. RRB 2019లో వేరియస్ డేట్స్లో మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్లో మనకి పేపర్ పెట్టారు. 2000 అబవ్ క్వశ్చన్, ఇప్పటికే 1000 questions చేసేసాను నేను ఆల్రెడీ. యూట్యూబ్లో ఉన్నాయి, మీరు కొడితే వస్తుంది. బట్ ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు పాత క్వశ్చన్లు చూడాలి. 1 week అయినా కూడా, లేట్ అయినా అన్ని వీడియోస్ చూడండి రూపా ఐఏఎస్. అప్పుడే మీకు ఒక గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ 100 questions మనకి మినిమం మీరు మెరిట్కి క్వాలిఫై కావాలి అంటే 50+ రావాలి. మినిమం 50+ వస్తేనే అది మీకు స్కోర్, మంచి స్కోర్ ఉంటుంది. అది జోన్ బట్టి, కొన్ని జోన్లో 45 ఉంటుంది, కొన్ని జోన్లో 55 ఉంటుంది, 60 ఉంటుంది. అది జోన్ బట్టి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయితే కాస్త ఎక్కువ ఉంది, లాస్ట్ టైం కూడా. కట్ ఆఫ్ జోన్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే 50+ రావాలన్నమాట. ఓకేనా? ఇది వచ్చేటట్టు చూసుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ అది కన్సర్న్ జోన్స్ అనమాట. ఓకే. సో నెగిటివ్ మార్క్ కూడా ఉంది, అది కూడా చూడాలి. అయితే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, టాపిక్స్ ఏంటి? దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. మనకి చూస్తే అందరికీ ఒకటే ఎగ్జామ్, సివిల్గా, మెకానికల్లా, ఎలక్ట్రికల్లా అందరికీ ఒకటే ఎగ్జామ్. బట్ ఇది దీంట్లో స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. దీంట్లో చూద్దాం. మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి ఎక్కువ దేని మీద ఫోకస్ పెడతాడంటే నెంబర్స్, ఈ బాడ్ మాస్, నెంబర్స్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, నెంబర్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రిగనోమెట్రీ, వీటి మీద ఎక్కువ వస్తున్నాయి. ట్రిగనోమెట్రీ గురించి కూడా ఇస్తున్నాడు అనమాట, సిలబస్లో ఉంది. RS అగర్వాల్ సరిపోతుంది. సో దాంట్లో సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకోవాలి. అన్ని టాపిక్స్ చేయాలంటే మన టైం ఉండదు. ఇక్కడ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను వెయిటేజ్ ఎంత 30, భారీ వెయిటేజ్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని బ్రాంచెస్కి ఒకటే కాబట్టి మనకి తెలివైన ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మ్యాథ్స్ని చక్కగా చేసే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు దీని మీద ఫోకస్ పెడితే మనకి 20-25 మధ్యలో కొట్టేస్తారు ఆ టైంలో. కానీ ఇక్కడ టైం పంక్చువాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. 90-100 questions అంటే అది క్వశ్చన్కి 1 minute కూడా లేదు. అది మీరు గుర్తించాలి. 50 secondsలో అయిపోవాలి క్వశ్చన్. 48-50 secondsలో క్వశ్చన్ అయిపోవాలన్నమాట. టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. సో మహా అయితే దీంట్లో నువ్వు ఎంత తెలివైన వాడమైనా 20 కంటే ఎక్కువ టైం ఫ్యాక్టర్ని బట్టి చేయలేరు మీరు. అబ్సల్యూట్లీ 20 కంటే ఎక్కువ చేయలేరు. చేస్తూ కూర్చుంటే మిగతావన్నీ పోతాయి. అది అర్థమెటిక్, మనకి మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుందన్నమాట. సో 15 to 20 దీంట్లో మినిమం 50% గెయిన్ చేయడానికి చూడండి. సో వీలైతే 20. బట్ దీంట్లో కూడా నెంబర్ సిరీస్ నేను చెప్పిన కదా, నెంబర్ సిరీస్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రిగనోమెట్రీ, ఇవి 5 కూడా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి.
అట్మోస్ట్ అలా 5 3 15 వచ్చినా కూడా మిగతావి మనకి మీరు 50-50%వి ఒక 4-5 పెట్టినా దాంట్లో 2 కరెక్ట్ అయినా 2 పోయినా కూడా మీ స్కోర్ 16-17కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది చూసుకోండి. అదేవిధంగా ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 వెయిటేజ్ ఇచ్చాడు. ఇది కూడా అంతే. దీనిలో మనకి ఇది కూడా కోడింగ్ డికోడింగ్ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తుంది. దీంట్లో కోడింగ్ డికోడింగ్ మీద, అలాగే సిరీస్ మీద, అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ సిరీస్ అంటాం దీన్ని. కోడింగ్ డికోడింగ్, అదేవిధంగా డెసిషన్ మేకింగ్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి. అదేవిధంగా ఇది కూడా ఆర్ఎస్ అగ్రవాల్. అయితే ఇంటెలిజెన్స్ రీజనింగ్ నేను చెప్తాను 4 సబ్జెక్ట్లో ఫస్ట్ ఎలా వెళ్ళాలి. అన్ని సబ్జెక్టులు మీకు టైం ఉంది కాబట్టి టైం ఉంటే ఒకవేళ ప్రిపేర్ అవ్వండి. ఈ 3 నెలల్లో నాకు వద్దు సార్, నాకు యాక్యురేట్గా నాకు జాబ్ రావాలి అంటే పాస్ అవ్వాలి, CBT 1 క్రాస్ చేయాలి అంటే దీంట్లో సెలెక్టివ్ టాపిక్స్ తీసుకోండి. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో సెలెక్టివ్ టాపిక్స్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన కోడింగు, క్లాసిఫికేషన్, సిరీసు, బ్లడ్ రిలేషన్స్, డెసిషన్ మేకింగ్, ఇవి ఎక్కువ అడుగుతున్నాడు మనకి అనమాట. వీటి మీద ఫోకస్ పెడితే ఈజీగా ఉంటుంది. అయితే దీన్ని యాక్యురేట్గా నేర్చుకోండి. నేర్చుకున్నది ఏదో యాక్యురేట్గా నేర్చుకోండి. ఆషామాషిగా వద్దు. నేర్చుకునే 50% అయినా మనకు 15 అయినా రావాలి, 30లో 15 రావాలి, 25లో సగం రావాలి, 12-13 అయినా రావాలి. సో నేర్చుకున్నది ఏదో యాక్యురేట్గా నేర్చుకోండి. మీకు కష్టం అనిపిస్తే వదిలేసేయండి. ఎందుకు వదిలేసేయండి అన్నానంటే CBT 1 క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి, జాబ్లో వీటిని యాడ్ చేయరు కాబట్టి. సో ఈ 2 కూడా ప్రాక్టీస్ 3 నెలలు ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఏవైతే చెప్పానో అవి 2 కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్నవి, అవి ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఒక 12 అక్కడ ఒక 15 వచ్చినా కూడా, లేకపోతే 2 కలిపినా కూడా సుమారు 28-30 వస్తున్నాయి అనమాట. 30 అక్కడ వచ్చేస్తుంది 50లో. కాకపోతే జనరల్ అవేర్నెస్ ఇది చాలా వ్యాస్ట్ సిలబస్. దీనికి 15 ఇచ్చాడు, 15 మార్క్స్. ఇది చాలా వ్యాస్ట్. దీంట్లోనే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇది చాలా వ్యాస్ట్. దీంట్లోనే కరెంట్ అఫైర్స్ కూడా ముడిపడి ఉంటాయి అనమాట. సో మరి కరెంట్ అఫైర్స్ RRBకి ఎలా చదవాలి? అన్నీ అవసరం లేదు బ్రదర్, నేను చాలా వీడియోస్ చేశాను. దాంట్లో ఏమున్నాయో మీకు ఇప్పుడు చెప్తాను. ఎక్కడ ఫోకస్ పెట్టాలో, టాపిక్స్ టు బీ ఫోకస్డ్ ఆన్ JEE, అది మాత్రమే ఫోకస్ చేయండి. దీంట్లోనే ఎకానమీ, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ కూడా ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ CBT 2కు ఉపయోగపడతాయి. సో అదేవిధంగా 4th టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్ 4th టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఫస్ట్కి 4థ్కి తేడా ఏంటంటే ఫస్ట్ టాపిక్ టైం టేకింగ్, 4th టాపిక్ చాలా ఈజీ. అంటే దాని మీద కాస్త టైం ఈజీగా 1 minute లోపు పెట్టచ్చు మనం. సో ఎక్సెప్ట్ కొన్ని క్వశ్చన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప. ఒకవేళ న్యూమరికల్ అడిగితే వాటిలో కూడా అడగడు అలాగా, ఇన్ కేసు అడిగితే. సో ఎక్కడో ఒక క్వశ్చన్ అంతే. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ బిలో 10th స్టాండర్డ్ అని ఇచ్చాడు. ఇవి కూడా 30. ఈ 30లో మీకు 20-25 మార్క్స్ గెయిన్ చేస్తే మీ అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. దీంట్లో జనరల్ అవేర్నెస్లో ఒక 10 చేసినా కూడా ఇక్కడే 30 అయిపోయింది. అదొక 30-60+ వచ్చేస్తుంది స్కోరు. అద్భుతంగా ఉంటుంది. మనకి 50+ వస్తే సరిపోతుంది. సో ఇది ముఖ్యంగా స్ట్రాటజీ అనమాట. అంటే ఇవి ప్రాక్టీస్ కోసం యాక్యురేట్గా ప్రాక్టీస్ చేయాలి. టైం టేకింగ్, ఈ 2 టైం టేకింగ్ అది 45 మార్క్స్కి టైం సేవ్ అవుతుంది అనమాట. నేను ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత ఏమంటానంటే ఈ 2 చేసేసేయండి, తర్వాత ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీటిలో కూడా ఈజీ ఉంటే చేసేసేయండి, కష్టమైన వాటికి వెళ్ళొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో నీకు 90 పెట్టినా కూడా వాటిలో 60 పైన వస్తున్నాయంటే, మనకి 80 పెట్టినా 60 పైన వస్తున్నాయి, 65 పైన వస్తున్నాయి, 70 పైన వస్తున్నాయి అంటే నెగిటివ్ మార్క్ ఉండి అందులో రావడం చాలా గ్రేటు. 50+ వస్తేనే నీకు CBT 2కి మీరు క్వాలిఫై అవుతారనమాట. ఓకేనా, ఇది స్ట్రాటజీ. ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. ఇక్కడ టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నింట్లో కూడా టైం ఈజ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్పారు, చాలామంది చాలా వీడియోస్ చేయొచ్చు, కానీ ఇది టైం ఫ్యాక్టర్. 90 minutesలో ఆ 100 క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ చూస్తే 15 మార్క్స్ కదా. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ టైం సేవ్ అయ్యే టాపిక్సే. దీంట్లో మనకి ఈ కరెంట్ అఫైర్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తుంది. ఆ 15లో మేజర్ పార్ట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 15లో జనరల్ అవేర్నెస్లో 4 నుంచి 5 క్వశ్చన్లు ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. వాటిలో స్పోర్ట్స్ పక్కా 2 క్వశ్చన్స్, ఈసారి పక్కా 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కూడా రావచ్చు ఒకే స్పోర్ట్స్ నుంచి. ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి, పారా ఒలింపిక్స్ జరిగినాయి, దీంట్లో దుమ్మి రేపినాము, దీంట్లో యావరేజ్ ఎక్కడ జరిగినాయి, ఎవరికి వచ్చింది గోల్డ్ మెడల్, ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. పక్కా క్వశ్చన్స్. అలాగే స్పోర్ట్స్ వర్డ్స్ కూడా అడుగుతున్నాడు, స్పోర్ట్స్ టెర్మినాలజీ కూడా ఇస్తున్నాడు, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇస్తున్నాడు, స్పోర్ట్స్ అవార్డ్స్ కూడా ఇస్తున్నాడు. సో వింబల్టన్ కానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ ఎవరు విన్ అయ్యారు, ఫ్రెంచ్ ఓపెన్ కానీ,
యుఎస్ ఓపెన్ కానీ 4 ఉంటాయి అన్నమాట, టెన్నిస్లో కానీ, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ. సో ఇవి షూటింగ్ కానీ, ఇవి చాలా అథ్లెటిక్స్లో ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. ఇవి 5 కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి సంబంధించి. అలాగే అవార్డ్స్, ఏదైనా కొత్త అవార్డ్స్, ఇప్పుడు దాదా సాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించారు మిథున్ చక్రవర్తి. సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లా ఏవైతే నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయో అవి కూడా చక్కగా ఇచ్చారు. బర్నింగ్ ఇష్యూస్, సమిట్స్, మీటింగ్స్. అంటే మనకి అంతర్జాతీయ ప్రాముఖ్యత, జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఈ వాటికి చూస్తే మీటింగ్స్ అన్నమాట. ఎక్కడ జరిగాయి సమిట్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే బర్నింగ్ ఇష్యూస్ ఇన్ దిస్ వరల్డ్ స్టేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐరన్ డోమ్ ఉన్న కంట్రీ అది ఇజ్రాయెల్ మీద మోర్ దెన్ 100 క్షిపణులు వేసిన దేశం ఇది ఇరాన్. ఇలా మనకి హిజ్బుల్లా నాయక్ సంస్థ ఏ దేశానికి సంబంధించింది, లెబనాన్, హమాస్ ఏ దేశానికి సంబంధించింది, పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు, బెంజమిన్ నెతన్యాహు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. లెబనాన్ ప్రధానమంత్రి ఎవరు, ఇరాన్ అధ్యక్షుడు ఎవరు, చూడండి. ఇవన్నీ కూడా బర్నింగ్ ఇష్యూస్ అన్నమాట. ఓకేనా, డోంట్ మిస్ ఇట్. అన్నీ అవసరం లేదు, పనికి మాలిన వీడియోస్ అన్నీ చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. యూఆర్ టెక్నికల్ పర్సన్స్, టెక్నికల్ మీద పెట్టండి. ఓకేనా. అదేవిధంగా మనకి ఎకానమీ, ఇది ఓషన్, మీరు దాని జోలికి పోగమాకండి. కరెంట్ డేటా, బడ్జెట్ కానీ, ఎకనామిక్ సర్వే కానీ చూసుకోండి. 5 year ప్లాన్స్ మస్ట్, అది చాలా ఒక అరగంటలో అయిపోతుంది. ఏ 5 year ప్లాన్ గోల్ ఏంటి, గ్రోత్ రేట్ అంతా, ప్రియారిటీ దేనికి ఇచ్చారో సరిపోతుంది. ఏమైనా ఫ్యాక్టరీస్ పెట్టారో, పెడితే ఇంపార్టెంట్ ఏం పెట్టారు, గరీబీ హటావో ఏ 5 year ప్లాన్, బొకారో స్టీల్ ప్లాంట్ ఏ 5 year ప్లాన్లో పెట్టారు, రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఏ 5 year ప్లాన్లో పెట్టారు, ఇండస్ట్రీకి ప్రియారిటీ ఇచ్చిన 5 year ప్లాన్ ఏది, ఇట్లా అడుగుతాడు అనమాట. నీతి ఆయోగ్ మీనింగ్ ఏంటి, అలాగే ప్లానింగ్ కమిషన్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఈ మీనింగ్ కూడా అప్పుడప్పుడు ఇస్తున్నాడు అబ్రివేషన్లో కూడా, ఇది చూసుకోండి. అలాగే జోగ్రఫీ, ఇది కూడా ఓషన్ సబ్జెక్ట్. సో ఈ జోగ్రఫీని ఇన్ని పేపర్లు చేసిన తర్వాత, నేను సాల్వ్ చేసిన తర్వాత టాపిక్స్ ఏంటంటే రివర్స్, ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, మినరల్స్, పాపులేషన్, ఇవే తిప్పుతున్నాడు, ఇవే తిరుగుతున్నాయి అన్నమాట. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అలాగే హిస్టరీ అండ్ కల్చర్, ఇది వ్యాస్ట్. మీరు పెడితే మనకి మోడర్న్ హిస్టరీ మేము పెట్టాను, అది కూడా గాంధీ మేము పెట్టాను. మిగతావి 1-2 క్వశ్చన్స్ కోసం మొత్తం హిస్టరీ అంతా చదవడం అవసరం లేదు. గాంధీ భారతదేశానికి వచ్చినప్పటి నుంచి, లేదా నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ 1920 నుంచి 1947 వరకు ఈవెంట్స్ ఏం జరిగినాయి, నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది, అలాగే దండి మార్చ్, సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది, ఇలా కొన్ని మనకి ఇంపార్టెంట్ పార్ట్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇక యాన్సెంట్ మిడియవల్ అంటే మీకు కాదు, ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్, చాలా పెద్ద చోళాస్, పల్లవాస్, ఇండస్, వేదిక్ సివిలైజేషన్, టైం ఉంటే చూసుకోండి, బట్ చాలా ఇంపార్టెంట్. పాలిటీ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసుకోండి. షెడ్యూల్స్, పార్ట్స్, పార్లమెంట్ టెర్మినాలజీ అడుగుతుంది. 0 hour అంటే ఏంటి, అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏంటి, సెన్సరీ మోషన్ అంటే ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, అలా టెర్మినాలజీ అడుగుతున్నాడు అనమాట. మనీ బిల్ని ఎవరు డిసైడ్ చేస్తారు, చాలాసార్లు వచ్చింది క్వశ్చన్, స్పీకరా, ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టర్ అని, వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్ డిసైడెడ్ బై ది స్పీకర్, అలాంటివి అడుగుతున్నాడు అని టెర్మినాలజీ. అలాగే కొత్త చట్టాలు, పోక్సో చట్టం ఉంది 2013, చిన్నపిల్లలు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్స్, అది అడుగుతున్నాడు. సో అలాగే జువెనల్ యాక్ట్ 2015, అలాంటివి కొత్తవి అన్న న్యూస్లోకి వస్తే చైల్డ్ లేబర్ చట్టాలు కానీ అవి కూడా అడుగుతాడు. పాలిటిక్స్ సంబంధించి అవి కూడా చూసుకోవాలి, కొత్త అమెండ్మెంట్స్ ఏమైనా వస్తాయి. ఫిజిక్స్, ఇది కూడా సైన్స్లో పార్ట్ 30 కాబట్టి కొన్ని టాపిక్స్ చెప్తున్నానమ్మా. ఫిజిక్స్లో వర్క్, ఎనర్జీ, పవరు, గ్రావిటేషన్స్, స్కేలర్ క్వాంటిటీస్, వెక్టర్ క్వాంటిటీస్, సర్ఫేస్ టెన్షను, యాక్సిలరేషను, నెగిటివ్ పాజిటివ్ యాక్సిలరేషను, ఇన్స్ట్రుమెంట్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్, విండ్ వేన్ అంటే ఏంటి, ఎనిమోమీటర్ అంటే ఏంటి, ఇలా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, దీంతో కొలుస్తారు. అలాగే ఫ్రిక్షను, సర్క్యులర్ మోషను, న్యూట్రాన్స్ లా ఆఫ్ మోషన్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రిన్సిపల్స్, అలాగే ప్రెషర్ మీద కూడా చాలా వస్తుంది. సో అలాగే ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్స్, మ్యాగ్నెటిజం, లైట్, సౌండ్ కామన్ క్వశ్చన్స్. లైట్, సౌండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రెండు కూడా, మ్యాగ్నెటిజం కూడా అది. ఓకే, ఇవి ఫిజిక్స్లో మీరు చక్కగా చూసుకోవాల్సిన టాపిక్స్ అనమాట. కాకపోతే కెమిస్ట్రీ, ఈ కెమిస్ట్రీలో ఆటమిక్ స్ట్రక్చరు, అలాగే ఎలిమెంట్స్, కాంపౌండ్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్, ఐసోబార్స్, ఐసోమర్స్ చూడండి. అలాగే కాంపౌండ్స్, వాటి యూజెస్, రేడియో యాక్టివిటీ, ఆక్సిడేషన్, రిడక్షను, ఇవి చాలా ఎక్కువ సార్లు వస్తున్నాయి, ఆక్సిడేషన్, రిడక్షన్. అలాగే కార్బనేట్స్, కాంపౌండ్స్, కోల్ అండ్ పెట్రోలియం, యాసిడ్స్ అండ్ బేసెస్, ఇవన్నీ కూడా కెమిస్ట్రీకి సంబంధించి. చూడండి ఎంత బాగున్నాయో. బిలో 10th స్టాండర్డే కదా, బిలో 10th స్టాండర్డ్స్ జస్ట్ పెట్టండి ఫోకస్, ఏముంది 90 daysలో ఈజీగా అయిపోద్ది, 2.5 monthsలో అయిపోద్ది. ఓకే, అలాగే లైఫ్ సైన్స్, ఈ లైఫ్ సైన్స్ ఓషన్, దీని మీద మీరు సెలెక్టివ్ వెళ్ళాలి. డిసీజ్, ఇది వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, చాలా ఇంపార్టెంట్ అయ్యా.
ఈ డిసీజ్ వ్యాక్సిన్స్ మీద కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. మీరు రిమెంబర్ ఇట్, మీరు ఎక్కువసార్లు చదవండి క్వశ్చన్. వ్యాక్సిన్స్ కూడా చదువుకోండి, కరోనా వ్యాక్సిన్స్, అదర్ వ్యాక్సిన్స్ కూడా. సో డిసీజ్ మస్ట్, వైరస్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా డిసీజ్, మినరల్స్ డిసీజ్, విటమిన్స్ లోపం వల్ల వచ్చే డిసీజ్, ఇవన్నీ డిసీజ్లు వేసినాయి. 4-5 క్వశ్చన్లు పడేస్తున్నట్టు ఎందుకు? ఓకేనా? అలాగే హ్యూమన్ బాడీ పార్ట్స్, వాటి ఇంపార్టెన్స్. చెవులో ఎన్ని బోన్లు ఉన్నాయి, ఎక్కువ బోన్స్ ఉన్న పార్ట్ ఏది, తక్కువ ఉన్నది ఇది, మొత్తం ఎన్ని బోన్స్ ఉన్నాయి, అలా హ్యూమన్ బాడీ పార్ట్, లార్జెస్ట్ ఆర్గాన్ ఇది బాడీలో, అట్లాంటివి ఇస్తున్నాడు అనమాట. అలా శాటిలైట్స్, ఈ మధ్య సైన్స్లో శాటిలైట్స్ లేటెస్ట్, చాలా మనకి ప్రైవేట్ స్పేస్ షిప్స్ కూడా వచ్చేసాయి, వరల్డ్ కానీ ఇండియా కానీ. వాటి డేటా, కరెంట్ డేటా అనమాట. ఓకే, ఇన్సాట్ సిరీస్ మనం లాంచ్ చేస్తున్నాం కదా, పిఎస్ఎల్వి C58, 59 సిరీస్. సో అవి కూడా మనకి చూసుకోవాలి ఒకసారి. ఇది ముఖ్యంగా లైఫ్ సైన్స్ సంబంధించి. ఇది ఫ్రెండ్స్. అయితే మనకి రూపాయిఎస్ ఏంటంటే, మీకు ఇంత వ్యాస్ట్ సిలబస్ కాబట్టి దీన్ని డీప్గా వెళ్ళొద్దు. దీనికోసమే 150 గంటల్లో మీకు అద్భుతంగా తయారు చేసి పెట్టా RRB JEE కోసం. ఈ SSC కూడా ఉపయోగపడుతుంది అద్భుతంగా. దట్ ఈస్ మోర్ సఫిషియంట్. మన యాప్లో ఉంది, రూపాయి యాప్లో ఉంది. దట్ ఈస్ మోర్ సఫిషియంట్. సీట్ తక్కువ ప్రైస్ తోటి ఎక్కువ క్వాలిటీ, బట్ ఇంగ్లీష్లో ఉంటుంది. AWAE తెలుగు ఇంగ్లీష్ మీడియం బోత్ బైలింగ్వల్ ఉంటాయి కానీ, బట్ ఇదైతే మాత్రం ప్యూర్లీ ఇంగ్లీష్లో ఉంటుంది RRB JEE. బట్ దట్ ఈస్, సో మీరు చూసుకోండి, అది కూడా సింపుల్ ఇంగ్లీషే. నేను మాట్లాడాను, ఎక్స్ప్లెయిన్ చేసి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్.